శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి సొంత గృహయోగం కోసం తెలుసుకునే ప్రయత్నంలో మీనరాశి వారు స్వభావంగా చాలా అదృష్టవంతులై ఉంటారు. వీళ్ళు ఒక చాలా ఆదర్శవంతమైనటువంటి సాంప్రదాయమైనటువంటి బాగా వసతులు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే పుట్టినప్పటికి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే కారణం మీనరాశికి గురువు అధిపతి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఈ రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అలాగే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నటువంటి ఆలోచన ఈ రాశి వారి దగ్గర నుంచే రావడం జరిగింది. అయితే వీళ్ళకి చతుర్థ భావం అన్నది మిథున రాశి. ఇది వాయుతత్వ రాశి అవటం వల్ల స్వభావసిద్ధంగా వీళ్ళు ఉన్న ప్రాంతంలో, అంటే తల్లిగారు ఉన్న ప్రాంతంలో కన్నా అదర్ దెన్ బర్త్ ప్లేస్లో, అది బాగా కమర్షియల్గా బాగా ఇంప్రూవ్ అయినటువంటి ప్రాంతంలో వీళ్ళు తొందరగానే సొంత గృహాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎప్పుడు ఆలోచన చాలా అడ్వాన్స్గా ఉంటాయి. వీళ్ళకి సహజంగా వీళ్ళు ఏలినాటి శనిలో పుట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అలాగని కాదు, 12వ స్థానం వీళ్ళకి శని యొక్క స్థానం అవటం వల్ల, 2వ స్థానం కుజుడి యొక్క స్థానం అవటం వల్ల ఏమైందంటే వీళ్ళకి భూములు స్థిరాస్తులు కలిసి వస్తుంటాయి. శని 12లో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు ఉండే అవకాశం ఉండదు. ఎంత లక్షల్లో జీతం వచ్చినా నెలాఖరికి మళ్ళీ డిటోగా ఉంటారు, జీరోగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎంత తొందరగా అసెట్ కొంటే అంత తొందరగా వీళ్ళ యొక్క గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ సంపద కూడా చివరికి, అంటే వీళ్ళ యొక్క 40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఏం సాధించామని ఆలోచిస్తే వీళ్ళు కొనుక్కున్నటువంటి గృహాలు మాత్రమే ఉంటాయి. 1, 2 ఇల్లులు ఉంటాయి. ఏదైనా స్థలం ఉంటే స్థలం ఉంటుంది. మిగతాదంతా కూడా ఈ పిల్లలు మిగతా వాళ్ళంతా కూడా ఎవరికాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు స్థిరాస్తులు భూములు మాత్రమే వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అందువలన వీళ్ళు ఒక ప్రాంతంలో ఏదో బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటారు. సరే, ఒక 3-4 సంవత్సరాలకి అక్కడ గృహం ఏర్పాటు చేసుకుంటారు. ఈ గృహం ఏర్పాటై ఆ గృహంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా వీళ్ళు ఇంకా ఉన్నత స్థాయి ఏ వాషింగ్టన్నో లేదంటే ఏ డల్లాసో ఏ యూఎస్ఓ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళిన ఒక 2-3 సంవత్సరాలకి అక్కడ గృహం కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కొనుక్కున్నారో కొన్నాళ్ళు అందులో ఉండబోతులకి ఆ అమెరికాలోనే వేరే ఇంకా డెవలప్ అయిన రాష్ట్రంలోకి, లేదంటే పక్కన ఉన్న కెనడాకో లేదంటే యూకేకో మారడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక 3-4 సంవత్సరాలు పనిచేసి అక్కడ ఒక గృహం కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశివారు వివిధ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఆ ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కున్న కొద్ది రోజులకే వీళ్ళకి ఆ ప్రదేశం నుంచి మారవలసి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల వీళ్ళు కామన్గా వీళ్ళు చివరికి ఏమవుతుందంటే వీళ్ళ యొక్క స్థిరాస్తి 100% మిగులుతుంది. వచ్చిన జీతం అంతా కూడా ఈ గృహానికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కట్టడానికే సరిపోతూ ఉంటుంది. అదృష్టవశాత్తు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ బాధ్యత ఎంత పెరిగితే, అంటే వీళ్ళ కమిట్మెంట్ ఉంటుంది కదా, ఎంత పెరిగితే వీళ్ళ ఆదాయం కూడా అంతే పెరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా వీళ్ళ యొక్క ఆస్తి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇలా లిటిగేషన్లో పడడం కానీ ఎవరైనా కబ్జా చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే కంపల్సరీగా వీళ్ళకి పెద్దవారి ద్వారా
ఒక ఆస్తి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ధన భాగ్యాధిపతి కుజుడు. అందువలన పెద్దల ద్వారా ఆస్తి వస్తుంది. వీళ్ళు కూడా సంపాదించుకుంటారు. అయితే వీళ్ళు ఎన్నున్నప్పటికి కూడా ఒక ప్రశాంతంగా చివరి జీవితం ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఆస్తులన్నీ ఎవరికో దేవస్థానానికో ఎవరికో ఇచ్చి ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో అంటే ఒక పుట్టపర్తి, ఒక షిరిడి లేదంటే ఏదైనా ఒక కోయంబత్తూరు లాంటి ప్రాంతంలో ఒక ఆశ్రమం తీసుకొని అక్కడ ప్రశాంతమైన జీవితం నడపడం జరుగుతుంటుంది. కొంతమంది ఏదైనా వాళ్ళ ఎసెట్స్‌తో ఒక ఆశ్రమ పాఠశాల, ఒక వైద్యశాల లేదంటే వీళ్ళే ఒక పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందికి మనశ్శాంతి కల్పించడం గానీ, వాళ్ళకి చదువు నేర్పడం గానీ, వారి యొక్క ఆరోగ్యం బాగు చేయడం గానీ, ఇటువంటి ఏదో ఒక ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక పెద్ద బృహత్ సంస్థని స్థాపించి 10 మందికి ఆదర్శంగా ఉంటూ పెద్దగా ఏమీ ఆశించకుండా కేవలం ఒక ట్రస్ట్ లాగా పెట్టి వీళ్ళ ఆస్తులు కూడా ట్రస్ట్‌కే ఇచ్చి కేవలం అందులో ఒక నామినల్‌గా చివరి జీవితం గడపడంలో అత్యంత ధన్యులు ఈ యొక్క మీనరాశి వారు. అయితే వీళ్ళ ఆస్తికి ఆశపడితే మాత్రం చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. బట్ ఏదైనా వీళ్ళు కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా వీళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, స్థిరాస్తుల మీద చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా, దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని, ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం, బెల్లం పానకం, తేనె లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీకు ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్క రోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా
మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్నా, ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్‌గా ఉంచడం వలన అది మీకు ఇమ్మీడియేట్‌గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దిల్లో ఉంటున్నారో, సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటది. అందువల్ల మీరు అద్దింట్లో ఉన్నా, సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.